సో మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను హెడర్ ఒక్కదాన్ని ఒక కాంపోనెంట్గా క్రియేట్ చేస్తాను, సో దట్ నాకు ఫ్యూచర్లో ఏదైనా యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో కాంపోనెంట్ అనేది ఈ మొత్తాన్ని అంటే దీని లోపల యూస్ చేసిన మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కసారిగా గ్రూప్ అనేది క్లిక్ చేస్తాను అనమాట. లెఫ్ట్ క్లిక్ ఇస్తే మీకు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. మరి గ్రూప్ అనేది క్రియేట్ చేసింది. సో గ్రూప్ అయిన తర్వాత మనం మేక్ ఏ కాంపోనెంట్ అని క్రియేట్ చేయండి. సో అక్కడ కార్నర్లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, సో అది రూట్ కాంపోనెంట్ అని అనమాట. సో మీరు పక్కకు పెట్టినప్పుడు ఆ రూట్ అనేది కనిపించదు, మీకు ఎంటైర్ థింగ్ గ్రీన్ కలర్లో కనిపించదు కార్నర్. సో అలా మనం కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాము. సో కాంపోనెంట్ అనేది చూడండి ఇక్కడ ఉంది మీకు లెఫ్ట్ సైడ్లో లాస్ట్ నుంచి థర్డ్ది మీకు ఇక్కడ కాంపోనెంట్ అని కనిపిస్తుంది కదా. సో ఇది హెడర్ కాంపోనెంట్ అనమాట.